సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని ఘనవరం గ్రామంలో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గణపవరం గ్రామంలో మండల ఉపాధ్యక్షులు ఈల సీతారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, సులోచన్ రావు గారు, మరి అలాగే గ్రామ శాఖ అధ్యక్షుడు నాగప్రసాద్ గారు, మరి అలాగే దేవాలయ కమిటీ తొగరాయ దేవాలయ కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారు, ఎర్రారం గ్రామ శాఖ అధ్యక్షులు లతీఫ్ గారు, మనరెడ్డి గారు, కాసరం శ్రీని గారు, మధు గారు, ఆజీ గారు, నాగరాజు గారు, సుభాష్ రెడ్డి గారు, సుందరరావు గారు. నేను కూడా 1-2 విషయాలు నేను ముందు ఉంచుతాను. నేను ఎక్కువ ఉపన్యాసం కొనసాగించను. మరి పెద్దలు ఇప్పుడు చెప్పినట్టు ఈరోజు సన్న బియ్యం ఒక్కొక్కళ్ళకి 18 కిలోల చొప్పున 3 నెలల బియ్యాన్ని ఒక్కొక్క కుటుంబానికి 50 కిలోలు కింద ఇవ్వటం మన గవర్నమెంట్కే సాధ్యమైంది. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. ఈనాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం వేయడానికి ప్రదాత మన జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు నాగార్జున సాగర్కి శంకుస్థాపన చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టబట్టి కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి కొన్ని కోట్ల టన్నుల ఒడ్లు బట్టి ఈనాడు సన్న బియ్యం మన దగ్గరికి వచ్చినాయి అంటే నెహ్రూ గారు కుటుంబం యొక్క ముందు సూచిక. ఎంత ముందు చూపుందో ఆనాడు ప్రభుత్వాలకి, ఎంత ముందు చూపుందో ఒకసారి ఆలోచించండి. ఈనాడు ఉన్నటువంటి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏరే ప్రభుత్వాలు కానీ ముందు చూపుతోని ఏ ప్రణాళికలు సరిగా రక్షించలేదు. ఈనాడు ఉన్నటువంటి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాసు, సన్న బియ్యం, ఉచిత కరెంటు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు అనేక కార్యక్రమాలని మన ముందుకు తీసుకురావటం జరిగింది. 10 సంవత్సరాలు ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్క ఊరు కన్నా ఇచ్చిందా? ఈనాడు ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది. మీ గ్రామానికి 40 ఇళ్ళు వచ్చినాయని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. 40 కాదు, ఇంకొక 60-100 ఇళ్ళు మీకు 1 నెల రోజుల్లో రాబోతున్నాయని చెప్పి మీకు సభాముఖంగా ప్రకటిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు ఈ 2 రోడ్లే కాదు, ఈనాడు మీరు అడిగినటువంటి బ్రిడ్జి లింక్ రోడ్ అవుతుంది. అదేవిధంగా ఈనాడు మనం హైదరాబాద్కి 3 గంటల్లో పోతున్నాం అంటే ఆ పూర్వే వేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు కోదాడు మన మేలచెరువు రోడ్డును కూడా 4 లైన్ల రోడ్డుగా తొందరలోనే మారబోతున్నాం. 4 లైన్ల రోడ్డు కోదాడు మేలచెరువు కూడా రాబోతుందని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు నాగార్జున సాగర్ కాలువలన్నీ కూడా సిమెంట్తో లైనింగ్ చేసి రైతులకు ఏ ఒక్క చుక్క నీరు వచ్చినా చివరి పొలాలకు అందేటట్టు ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా లిఫ్ట్ తీసుకొస్తా ఉన్నారు. అనేక పథకాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎక్కువ టైం లేదు కానీ 20 రోజుల్లోనో 10 రోజుల్లోనో నోటిఫికేషన్ రాబోతుంది. ఈ మండలంలో ఉన్నటువంటి 11 ఎంపీటీసీలు కూడా 11కి 11 కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పి నేను సభాముఖంగా ప్రకటిస్తున్నా. 11 ఎంపీటీసీలు కూడా అత్యధిక మెజార్టీతో జెడ్పీటీసీ, ఎంపీపీ ఏ పార్టీ కూడా డిపాజిట్ రాకుండా ఈ మండలంలో మనం గెలవబోతా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వంలో సీపుగా పోతుంది ఈ మండలం, ఈ నియోజకవర్గం, ఈ జిల్లా కూడా
మొత్తం సీపు కాబోతుంది. స్థానిక సంస్థల్లో మనందరం కలిసి విజయడంగా మోగించబోతున్నాం. కాబట్టి ఎండ వెళ్తుంది, ఇప్పటిదాకా చల్లబడి ఉంది, అదృష్టవంతులు. ఎండ వెళ్తుంది కాబట్టి నేను ఎక్కువ ఉపన్యాసం కొనసాగించకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భవిష్యత్తులో నిండా 100 ఏళ్ళు జీవించి ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని మీ గణపరానికి మీకు మాకందరికీ వారి వల్ల మేలు జరగాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.